పుట్టి బుద్ధెరిగిన తర్వాత ప్రతి ఒక్కడి పోరాటం గెలుపు కోసమే. మరి నువ్వు గెలిచావా లేదా? అసలు గెలుస్తావా లేదా? ఎలా గెలవాలి? ఈ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది కదా! దానికి ఒక 5 నిమిషాల్లో క్లారిటీ వస్తుంది నీకు. అసలు గెలవడం అంటే ఏంటి అనేది నీకు తెలియాలి ఫస్ట్. నువ్వు గెలిచావా లేదా అనేది నీకు నువ్వుగా అనాలిసిస్ చేసుకోవాలి. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అసలు నువ్వు గెలిచావా లేదా అనేది? నువ్వు ఎక్కడో లేని దానికోసం పరిగెడతావు చూసావా? ఎవరితోనో పోల్చుకుంటూ చూసావా? ఎవడో ఏదో చేసేసాడు కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యకపోతే నీ గెలిచినట్టు కాదు అనుకుంటూ చూసావా? అప్పుడు నువ్వు బ్రతుకుతున్నట్టు కాదు, చస్తా బ్రతుకుతున్నట్టు. గెలుపు అంటే ఏంటంటే ఫస్ట్ నీ దగ్గర ఏముందో తెలుసుకోవడం గెలుపు. అంటే ఇప్పుడు నువ్వు 100 మార్కులు తెచ్చుకోలేవు, నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు అసలు చదువు అబ్బట్లా. అలాంటప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీకేమబ్బుతుంది, నువ్వు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నావు అనేది కనిపెట్టాలి. అప్పుడు నువ్వు గెలిచినట్టు. అంతేగాని ఎవడికో 100 మార్కులు వచ్చేసినాయి అని నువ్వు అదే పుస్తకం పట్టుకుని బట్టి కొట్టేసి ఎంత చదివినా ఎక్కక నేను ఎందుకు పని చేయను, నేను దద్దమ్మని అనుకుంటూ చూసావా? అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే. ఇప్పుడు ఎవడో ఒక బిజినెస్ మొదలు పెట్టేసి చాలా తక్కువ డబ్బులతో ఒక 50,000తో బిజినెస్ మొదలుపెట్టి ఇప్పుడు నెలకి 50,000 సంపాదిస్తున్నాడు అనుకో, నువ్వు గొడ్డలు చింపేసుకుని ఆడెవడో స్టార్ట్ చేశాడు కదా, నేను వెళ్ళిపోయి ఆడు 50,000 పెట్టాడు, నేను 2 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు ₹1,00,000 మిగులుతుందని నువ్వు గబగబా వెళ్ళిపోయావు అనుకో, స్టార్ట్ చేసావు అనుకో, అక్కడ అన్నీ పోగొట్టుకుంటావు. నువ్వు ఏది పట్టుకుంటే అది మసి అయిపోద్ది. ఎందుకంటే అక్కడ ఆడు బిజినెస్లో స్ట్రాంగ్ కాబట్టి ఆడు బిజినెస్ చేసుకున్నాడు, నెలకి 50,000 సంపాదిస్తున్నాడు. నీకు బిజినెస్ అంటే జీరో నాలెడ్జ్, నీకు ఏమీ తెలియదు. ఆడు చేశాడు కాబట్టి నేను చేసేయాలి. ఆడు 50 పెట్టుబడి పెట్టాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను 2 లక్షలు పెట్టేస్తాను, నేను సక్సెస్ అయిపోతాను అని నువ్వు అనుకున్నావు. అక్కడే ఓడిపోయావు. ఎందుకంటే అది నీ స్ట్రెంగ్త్ కాదు. నువ్వు దేంట్లో గొప్ప? ఒక రిపేర్, ఒక మెకానిజంలో గొప్ప. అప్పుడు నువ్వేం చేయాలి? ఆడు బిజినెస్ పెట్టుకుని సంపాదించేశాడనేది పోల్చుకోవడం మానేసి నాకు అసలు మెకానిజం అంటే ఇంపార్టెంట్ అని చెప్పి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎవడ కార్ షెడ్లోనో లేదంటే ఏదైనా ఒక షోరూమ్ ఉంటే ఆ షోరూంలో 2 సంవత్సరాలు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ముద్ద తినేసి అక్కడ పని నేర్చుకో. తర్వాత ఓన్గా నువ్వు షెడ్ పెట్టుకుంటే నీ షెడ్ ముందు ఒక 5-6 కార్లు నిలబడి ఉంటాయి. కారుకి 10,000 వేసుకున్నా 40,000 ఒక రోజులో సంపాదిస్తావు. సో నీ స్ట్రెంగ్త్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తించనన్ని రోజులు నీ బతుకు ఎట్టుకుని ఇప్పుడు కాదు కదా ఎప్పటికీ నువ్వు గెలవలేవు. అలా గుర్తించాలి అంటే ఫస్ట్ నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడిని ఏం చేయగలను అనేది ఆలోచించుకో. దానికంటే ముందు ఎవరితోనో పోల్చుకోవడం మానే ఎవడో పరిగెట్టేస్తున్నాడో అనేది మైండ్లో పెట్టుకోక. అలా పెట్టుకుంటే నీకు భయం వేస్తుంది, ఆడు వెళ్ళిపోతున్నాడు నేను ఇక్కడే ఉండిపోయానని చెప్పి. అలాగని ఆగిపోయినోని కూడా చూడకో. ఆగిపోయినోని చూస్తే నీకు జాలేస్తుంది, అయ్యి బాబోయ్ పాపం వీడు పరిగెట్టి అలిసిపోయి ఆగిపోయాడు, రేపు పొద్దున్న నేను కూడా ఇలా ఆగిపోతానేమో, అయ్యో పాపం అని జాలి పడతావు. ఇక్కడ జాలి లేదంటే భయం లేదంటే ఉక్రోషాలు కోపాలు ఏమీ లేవు. నువ్వు ఒక్కడవే ఉన్నావు. నువ్వు ఒక్కడవే ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు? నీకు ఏది చేతనవుతుంది? నీ వల్ల ఏమవుతుంది? నీకు ఏదంటే ఇష్టం? ఇవన్నీ తెలుసుకున్నవాడు ఎవడైనా సరే నా దృష్టిలో ఆడు గెలిచేసినట్టే. నేను చెప్తున్నా, నేను అంతకుముందు మీడియాలో చేశాను, రకరకాల చోట్ల చేశాను, అక్కడ ఎక్కడా కూడా నా వల్ల కాలేదు. కనీసం నేను నిలబడలేకపోయాను. తర్వాత నువ్వేంట్రా అంటే ఎస్, నీకు యునీక్ స్టైల్ ఉంది, నీకు ఒక యునీక్ పర్పస్ ఉంది, నువ్వు ఇది బాగా చేయగలవు అనేది నాకు తెలిసిన తర్వాత నేను గెలిచాను. ఇదిగో ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నీకేమొచ్చు అనే దాని మీద, నువ్వేం చేయగలవు అనే దాని మీద నువ్వు వర్కౌట్ చేయడం మొదలు పెడితే దాని నుంచి వచ్చింది ₹10 అయినా సరే నువ్వు చాలా సాటిస్ఫైడ్గా బతకగలుగుతావు. ఇక్కడ ఎవడైనా హ్యాపీగా బతకడానికే కదా ఫైనల్గా పోరాడేది. గెలిచిన తర్వాత కూడా ఏడుస్తాడు, గెలిచేయడంటే ఆడి సర్వనాశనం అయిపోతాడు అనే ఫార్ములా ఉండుంటే కనుక ఇక్కడ ఎవడైనా గెలవడం కోసం ప్రయత్నిస్తాడా? ప్రయత్నించడు. ఓడిపోయినోడు తోపు, ప్రపంచంలో ఆన్నే పొగుడుతారు అనుకుంటే ఒకవేళ అయ్యో నేను ఓడిపోయాను అని ఏడ్చేవాడు ఉంటాడా? ఉండడు. ఇక్కడ అన్నీ కొన్ని క్రియేట్ అయి ఉన్నాయి. ఆ క్రియేట్ అయి ఉన్న వాటి కోసం మనం బట్టలు చింపుకుని పరిగెడుతున్నాం. సో గెలిస్తేనే మనిషి, ఓడిపోతే ఆడెందుకు పనిచేయడు. ఈ 2 తేడాలు సృష్టించబడ్డాయి. దాంట్లో పడి మనం గెలా మట్టగడసల్లా కొట్టుకుంటున్నాం అంతే. గెలవకు, నిన్ను ఎవడు గెలవమన్నాడు? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు.
నీకు వచ్చింది, నీకు నచ్చింది, నువ్వు చేయగలిగింది వదిలేసి ఎవడెవడితోనో పోల్చుకుంటున్నావు, ఎవడో సంపాదించేస్తున్నాడని ఏడుస్తున్నావు. అయ్యో నా బతికేంటి ఇలా అయిపోయింది, ఆడు బాగానే ఉన్నాడు కదా అంటున్నావు. ఆడు బాగానే ఉన్నాడు అంటే ఆడి బలం దేంట్లో ఉందాడు గుర్తించాడు కాబట్టి ఆడు బాగున్నాడు. నువ్వు ఏడుస్తున్నావు, అలో లక్ష్మణ అని కూర్చుని నువ్వు ఎప్పుడు రోత కింద ఉన్నావంటే నువ్వు నీ ఇంటి పక్కన చూసి ఎడుతున్నావు, నీ పక్కింటోని చూసి అంటే ఆడు ఎదిగిపోతున్నాడని కాదు, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నేను కూడా సిన్సియర్గానే కష్టపడుతున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావు. చెప్తున్నాను కదా, నీకు ఒక కత్తి తయారు చేయడం వచ్చు, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా, చీపురు కట్టలు కట్టుకుని అమ్ముకుంటాను అంటున్నావు. అది నీకు సెట్ అవ్వదు. నువ్వు కత్తి మాత్రమే తయారు చేయాలి. నువ్వు తయారు చేసిన కత్తి ఎంత పదునుగా ఉంటుందో తెలుసా. వడ్రంగి కుటుంబంలో పుట్టి ఆ వృత్తినే నమ్ముకుని అదే పని చేస్తున్నాడు కూడా అంత పర్ఫెక్ట్గా తయారు చేయలేడేమో. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నువ్వు తయారు చేసిన కత్తికి పదును. ఎందుకంటే నీ కులం కానీ, నీ మతం కానీ, లేదంటే నువ్వు ఉండే ఏరియా కానీ, నీ పలుకుబడి కానీ నీ ఇష్టాన్నే ఆపలేవు. ఆ రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడో బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి సీఎంలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, కార్పొరేట్ ఆఫీసులకి సీఈఓలు అవుతున్నారు. బాగా గొప్పగా బ్రతికిన వాళ్ళు అందరూ కూడా మాకు కోట్లు లక్షలు ఉన్నాయని మొహమాట పడకుండా హ్యాపీగా మంచి మంచి రెస్టారెంట్లు పెట్టుకుని కోట్లు గడిస్తున్నారు. నీ కులం, నీ మతం, అసలు నీ ఫ్యామిలీలో లేని వృత్తులు చాలామంది చేసి బాగుపడతావు అంటే నీది చిన్న ఫ్యామిలీ, బిలో మిడిల్ క్లాసు, మీ అమ్మా నాన్నలు కష్టపడి పెంచారు. నువ్వు మాత్రం ఒకరోజు ర్యాపిడోతో ఒక 500 సంపాదించడానికి ఎందుకు మొహమాట పడుతున్నావు? అలా మొహమాటం వదిలేసిన రోజున, నీ బలాన్ని గుర్తించిన రోజున నువ్వు గెలిచినట్టే. గెలుపుకి పెద్ద పెద్ద మీనింగ్లు ఏమీ లేవు, వాళ్ళకి పెద్ద పెద్ద కొమ్ములు ఉండవు, వాళ్ళు ఏం పైనుంచి రాలిపడరు, వాళ్ళకి ఆల్రెడీ నువ్వు గెలుస్తావు అనేది ఏమీ రాసి పెట్టేసి ఉండదు. వాళ్ళకుండే బలాన్ని గుర్తిస్తారు, వాళ్ళకుండే బలానికి తగ్గట్టుగా వ్యూహాలు రచించుకుంటారు. అంటే కూర్చుని సినిమాలలో గోడల మీద పెద్ద పెద్ద మ్యాప్లు వేసేసి సెప్టెంబర్లో ఇలా వెళ్ళాలి, ఆగస్టులో ఇలా వెళ్ళాలి, మే నెలలో చల్లగా ఉండాలి, ఇలాంటి ఏమీ ఉండదు. ఒక్కసారి ఇది చేస్తా ఉంటే నాకు అలుపు రావట్లేదు, ఇది చేస్తా ఉంటే నాకు బాగా అనిపిస్తుంది, ఇంత ఈజీగా ఉందేంటి అనే పని నీకు ఏదైతే తగిలిందో అది నీ స్ట్రెంగ్త్. గుర్తుపెట్టుకో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది తెగ పరిగెట్టేస్తూ ఉంటారు. ఆడు ఎంత పరిగెట్టినా సరే ఆడికి అలుపు సలుపు ఉండదు, మళ్ళీ తర్వాత హ్యాపీగా స్నానం చేసి వచ్చేసి ఆడి పని ఆడు చేసేసుకుంటాడు. సో ఆడు నిజంగా మారథాన్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఇంకా బెటర్ అయిపోయి ఒక మెడల్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఒక కిలోమీటర్ నడవగానే వాళ్ళు అలసిపోయి స్నానం చేసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటారు. అంటే వాళ్ళ బాడీకి అంత హార్డ్ వర్క్ లేదంటే అంత నడక, అంత పరిగెట్టడం అనేది సూట్ అవ్వదు. వాళ్ళు ఏం చేయాలి, స్పోర్ట్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకోకుండా వేరే దాంట్లోకి వెళ్ళాలి. కొంతమంది ఉంటారు, స్టాక్ మార్కెట్ అని చెప్పి కూర్చుని తెగ రాసేసుకుని ఎనాలిసిస్ చేసేసి ఆడు చెప్పందంటూ ఉండదు. సో ఆడు స్టాక్ మార్కెట్లో ఏమన్నా ₹1 పెట్టాడంటే అన్నం. నీకు నాకు మామూలుగా కిరాణా సరుకులు ఒక 10 సరుకులు తెస్తే 10 సరుకులు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయడమే బద్ధకం. అలాంటప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్స్ అని లేదంటే క్యాలిక్యులేషన్ సంబంధించిన మార్కెట్లోకి దూరకూడదు. కొంతమంది ఉంటారు, అసలు వాడికి ఎన్ని డిగ్రీలు చేసినా ఏది బుర్ర పని చేయదు, అన్నీ చదివేశాడు, పెద్ద పెద్ద జాబ్లు వస్తున్నాయి, అసలు ఎక్కడా కూడా ఆడికి స్థిమితంగా ఉండదు. కానీ ఆడు ఊరొచ్చి వ్యవసాయం చేసుకుంటా ఉంటే మాత్రం ఆడికి అసలు చాలా తేలిగ్గా ఉంటుంది. అందరూ తిడతా ఉంటారండి, అరే ఏసీ రూమ్లో కూర్చుని వర్క్ చేసుకోకుండా నీకు ఎందుకురా ఈ తిప్పలన్నీ, అసలు గిట్టుబాటు ధరలు ఉండవు, ఏముండవు, వర్షాలు వరదల కింద ఉంటాయి, నువ్వు ఎప్పుడు చూసినా ఎండా కొండ లేకుండా తిరుగుతున్నావు, వచ్చినప్పుడు జామ పండులో ఉండేవాడు ఇప్పుడు తాటి పండులో నల్లగా తయారయ్యో అని తిడతా ఉంటారు. కానీ ఆడికి ఏం పట్టవు, తిరిగేస్తూ ఉంటాడు, ఎండలో తిరిగేస్తూ ఉంటాడు, ఎండా కొండ ఉండదు, వాన ఉండదు, వర్షం ఏమీ ఉండదు, కానీ చాలా హ్యాపీగా ఉంటాడు. అంటే ఆడికి అది బలం, ఆడు గెలిచేసాడు, ఆల్రెడీ గెలిచాడు. కాబట్టే ఆడు ఎవడో నిగనిగలు ఆడిపోయి జాంపండ్లో ఉండి ఇప్పుడు ఆ తాటి పండ్లా తయారైపోయినా సరే మనోడు హ్యాపీగా ఉన్నాడంటే దాని రీజన్ ఏంటి, ఆడు గెలిచాడు, గెలిచినోడే కదా హ్యాపీగా ఉంటాడు. మరి ఇంకెందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? నువ్వు గెలవాలి, సంతోషంగా ఉండాలంటే ఒకే ఒకటి మార్గం, నీకు దేంట్లో అయితే అలుపు లేదో, ఏ పని చేస్తావు అంటే నువ్వు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నావో అది నీ బలం. ఆ రోజు అలాంటి పని చేసుకుంటున్న రోజు, అలాంటి పనులు నువ్వు ఉన్నప్పుడు, నీకు అలుపు సలుపు లేనప్పుడు నీ బలం ఏంటో నీకు తెలిసినట్టే, నువ్వు గెలిచినట్టే. దీనికి మించి గెలుపుకి ఈక్వేషన్ ఏం లేదు. మరి నువ్వెందుకు పెట్టుకున్నావు? అక్కడెక్కడో ఏదో సినిమాలో యాక్ట్ చేసేయాలి, సినిమాలో రాసేయాలి, సినిమాలు తీసేయాలని అంటే ఎస్ నాకు అది చేస్తూ ఉంటే నిజంగా చెప్తున్నా, నాకు నెలాఖరు వచ్చేటప్పటికి డబ్బులు సరిపోకపోయినా అయ్యో నాకు డబ్బులు సరిపోవట్లేదు,
మా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను కూడా ఉద్యోగం చేసుకుని మానేసి ఎలా వచ్చాను అనవసరంగా ఆళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతాను అనుకున్నాననుకో, అక్కడ నేను ఫెయిల్ అయిపోయినట్టు. కానీ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా. నా పనిలో నాకు అలుపు సలుపు లేదు. ఇన్ని చెమటలు పట్టేసి మీతో మాట్లాడుతున్నా ఇంకొక అరగంట మాట్లాడాలనిపిస్తుంది. కానీ అమ్మో! ఇంతసేపు మాట్లాడితే మళ్ళీ మీ బిజీ లైఫ్‌లో మీరు చూడలేరేమో అని భయపడి నేను తగ్గించేస్తున్నా. నాకు ఉక్కపోతలు లేవు, వేడి తెలీదు, ఏమీ తెలీదు. మీతో మాట్లాడుతున్నాను. నాకు కంఫర్టబుల్‌గా ఉంది. అంటే నేను గెలిచాను. నీకు అర్థమవుతుందా? నువ్వు కూడా గెలిచావో లేదో నీకు తెలియాలంటే నువ్వు చేసే పని ఎంత చిన్నదైనా, ఏ పనైనా సరే అవతలోడి చేతిలోది లాక్కోనంత వరకు నీకు తేలిగ్గా అనిపించిన పనిలో నువ్వు ఉన్నంతసేపు నువ్వు గెలిచేసినట్టే. గెలుపనేది ఎక్కడో లేదు. ఓటమనేది కూడా ఎక్కడో లేదు. నిన్ను నువ్వు గుర్తించలేనప్పుడు నువ్వు ఓడిపోయినట్టు. నిన్ను నువ్వు గుర్తించి నిన్ను దాంట్లో పెట్టినప్పుడు, దాంట్లో నడిపించుకున్నప్పుడు నువ్వు గెలిచేసినట్టు. దీనికి పెద్ద ఈక్వేషన్స్ ఏం లేవు. గెలుపు గురించి బుర్రలు పాడు చేసుకోని అవసరం లేదు. అలాగని ఆడెళ్ళిపోతున్నాడు, ఈడెళ్ళిపోతున్నాడు, అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పేసి పరిగెత్తాల్సిన అవసరం అసలే లేదు. అలా ఎప్పుడైతే పరిగెడతావో అప్పుడు మన పతనం మొదలైపోద్ది. ఎందుకంటే ఆడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు పరిగెట్టకపోతే నేను తక్కువైపోతాను, నేను చిన్నబోతాను, నన్ను తీసి పాడేస్తారు. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? మైండ్ పనిచేయడం మానేస్తుంది. ఆలోచన శక్తి కోల్పోతావు. ఏమైనా సరే ఆడికంటే ముందు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆడు వ్యాపారం చేసి వెళ్ళాడు, నేను వ్యాపారం చేసి వెళ్ళాలి. ఆడు సాఫ్ట్వేర్కి వెళ్ళాడు, నేను సాఫ్ట్వేర్కి వెళ్ళాలి. ఆడు ఏదో పెట్టాడు, నేను అది పెట్టాలి. ఆడు అది చేసాడు, నేను అదే చెయ్యాలి. అలా అని చెప్పి ఆడికి బలం ఉన్న దాంట్లో ఆడు హ్యాపీగా దూసుకుపోతా ఉంటే ఆడన్నీ చేసేసి వదిలేసినట్లని పట్టుకుని నువ్వు దాంట్లో నీకు తెలివితేటలు లేక, నీకు దాంట్లో నాలెడ్జ్ లేక, నీకు చేసే ఓపిక లేక నువ్వు సర్వస్వం కోల్పోతూ వచ్చి ఒక చోట ఆగుతావు. ఆ చోటే నేను ఓడిపోయాను, నాకే ఇలా జరుగుతుంది, దేవుడు అన్నీ నాకే ఇస్తున్నాడు, కష్టాలన్నీ నాకే, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుని అక్కడ ఆగిపోతావు. అలాంటివన్నీ వదిలేయి. నిన్ను నువ్వు పట్టుకో. నువ్వు ఒక దాంట్లో పెట్టు. నీకు ఏం చేస్తావంటే చాలా ఈజీగా అనిపిస్తుందో దాంట్లో నువ్వు నడిపించుకో. అక్కడ నువ్వు గెలిచేసినట్లే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి, అన్నీ బాగుంటాయి. ఇంతకు మించి దీనికోసం కాకుండా ఏ స్వర్గానికో లేదంటే అంతరిక్షానికో వెళ్ళడానికి కష్టపడేవి కూడా అయితే తప్ప ఇంకా నీకు దేంట్లో నీ లోటు లేదనుకున్నప్పుడు దానికంటే విన్నింగ్ మూమెంట్ ఇంకేది ఉండదని నాకు ఉద్దేశం. ఇంకేదన్నా ఉందా? ఉంటే కనుక కామెంట్ చేయి, నేను కూడా తెలుసుకుంటా.